Hello everyone, welcome and welcome back to our channel Cinematic World and this is Shiva. పోకిరి రీ రిలీజ్ నుండి స్టార్ట్ అయిన ట్రెండ్ ఎన్నో రీ రిలీజ్లకు ఎన్నో నాస్టాలజిక్ మూమెంట్స్కి దారితీసింది. ఫుల్ ఎంజాయ్ చేసాం. బట్ అందులో ఎన్ని హిట్ ఎన్ని ఫట్ అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ముందుగా మహేష్ బాబు అయినే కదా ఈ ట్రెండ్ స్టార్ట్ చేసింది. పోకిడితో రీ రిలీజ్ అవ్వ మొదలెట్టి ప్రతి ఒక్క మూవీ లవర్కి ఆ నాస్టాలజిక్ ఫీల్నిచ్చి గ్రాండ్ సక్సెస్ చూశాడు. 4 షోస్తో స్టార్ట్ అయ్యి హ్యూజ్ డిమాండ్ వల్ల 350+ షోస్తో 1.76 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది పోకిరి. కాగా మహేష్ అన్నస్ నెక్స్ట్ రీ రిలీజ్ మూవీ ఒక్కడు. ఆయన కెరీర్లో వన్ ఆఫ్ ది కల్ట్ క్లాసిక్. ముందు నుండే బాగా ప్లాన్ చేసిన బ్యాక్ టు బ్యాక్ రీ రిలీజ్ వల్ల ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో సక్సెస్ అవ్వలే. బట్ 2 డేస్లోనే ఆడి 2.56 కోట్ల గ్రాస్ కొట్టింది. అండ్ లాస్ట్ వన్ బిజినెస్ మ్యాన్. ఏ రేంజ్ అవ్వానో తెలుసు కదా మనకి. ఏ రేంజ్ ఓపెనింగ్స్ ఏ లెవెల్ సెలబ్రేషన్స్ అని ఆల్ టైమ్ రికార్డ్తో ఇంకా బ్రేక్ కానీ నంబర్స్తో వింటేజ్ మహేష్ అన్నని చూపిస్తూ ఫుల్ రన్లో 6.1 కోటి దాకా కలెక్ట్ చేసి గ్రాండ్ సక్సెస్ అయింది. ఫస్ట్ డే స్టిల్ ఆల్ టైమ్ రికార్డ్గా కొనసాగుతుంది. సో 3 రీ రిలీజ్లో 2 ఫిల్మ్స్ సక్సెస్ అయ్యాయి. ఈ ట్రెండ్ని కంటిన్యూ అయ్యేలా చేశాయి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ని చూస్తే జల్సా గ్రాండ్గా ప్లాన్ చేసుకొని ఏకంగా 600కి పైగా షోస్తో ఆల్ టైమ్ రికార్డ్ని క్రియేట్ చేశారు. ఆ ఎఫోరియాని మళ్ళీ విట్నెస్ చేశారు. 3.2 కోట్ల గ్రాస్ కొట్టింది జల్సా. కాగా తమ్ముడు లిమిటెడ్ షోస్తో పర్లేదు అనిపించింది. అండ్ తర్వాత హ్యూజ్గా సక్సెస్ అయింది ఖుషి. ఎక్కువ ప్లాన్ లేకుండే బట్ డిమాండ్తో వింటేజ్ పవన్ అన్న కోసం ఫ్యాన్స్ రచ్చ చేశారు. 8 డేస్ రన్తో 7.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి లాంగ్ రన్లో ఇంకా ATRగా ఉంది. అండ్ తర్వాత చాలా చేశారు, అన్నీ ఫట్ అయ్యాయి. తొలి ప్రేమ, గుడుంబ శంకర్, కెమెరామెన్ గంగతో రాంబాబు అండ్ రీసెంట్ వకీల్ సాబ్. ఇందులో తొలి ప్రేమ అండ్ కెమెరామెన్ గంగతో రాంబాబు 1 crore వరకు కలెక్ట్ చేసిన రెస్పాన్స్ అయితే రాలేదు ఆడియన్స్ నుండి. సో 7 రిలీజెస్లో ఓన్లీ 2 సక్సెస్ అయ్యాయి. అండ్ ప్రభాస్ అన్నవి చాలా రిలీజ్ చేసినా ఎప్పుడు అనుకున్నంత రెస్పాన్స్ రాలే. మంచి సినిమాలు కూడా ఫట్ అయిపోయాయి. 5 రీ రిలీజ్ చేశారు. బిల్లా, రెబుల్, వర్షం, యోగి అండ్ ఛత్రపతి. ఇందులో బిల్లా మాత్రం 1.05 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే ఛత్రపతి 1 కోటి వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇంకా మిగతా ఏవి కూడా 50 లక్షలు కూడా చేయలే. సో 5 రిలీజ్ చేస్తే అన్నీ బిస్కెట్ అయ్యాయి. అండ్ అల్లు అర్జున్ బన్నీ అన్నది ఒకటే అయింది, దేశముదురు. భారీ షోస్తో బాగానే హంగామా క్రియేట్ చేశారు ఫ్యాన్స్. 1.65 కోట్ల గ్రాస్ కొట్టి సక్సెస్ అయింది దేశముదురు. అండ్ ఎన్టీఆర్, తారకన్న కూడా బాగానే రిలీజ్ చేశారు. బాచ్యాని గట్టిగా అనౌన్స్ చేసిన నో రెస్పాన్స్. ఆంధ్ర వాళ్ళైతే ఘోరం. తర్వాత అదుర్స్ వేశారు, అసలు కన్సిడర్ చేయలే అంత మంచి సినిమాకి కూడా. తర్వాత ఫైనల్గా హ్యూజ్గా ప్లాన్తో ప్రీ రిలీజ్ ఈవెంట్తో సింహాద్రిని చేశారు. గట్టిగా అల్చల్ చేశారు. ఈసారి వర్కౌట్ అయింది. 4.6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది లాంగ్ రన్లో. బట్ న్యూట్రల్ ఆడియన్స్ నుండి సపోర్ట్ రాలే అంతలా. అండ్ రామ్ చరణ్, ఆరెంజ్ మంచి అకేషన్ బర్త్డేకి న్యూట్రల్ ఆడియన్స్తో ఆ సాంగ్స్తో వైబ్ అవుతూ 3 to 4 రన్ అయింది. మంచి సక్సెస్ అయింది. 3.36 కోట్ల గ్రాస్ కొట్టింది. తర్వాత మగధీర చేసిన ఫ్యాన్స్ కూడా తెలియకుండా పోయింది. అండ్ చిరంజీవి వింటేజ్ ఫిలిమ్స్ చేశారు. గరణముగుడు అండ్ శంకర్దాద MBBS అనుకున్నంత రేంజ్లో అస్సలు పర్ఫామ్ చేయలే. అండ్ మన్మధుడు నాగమామస్ బర్త్డే రోజు రిలీజ్ చేశారు. పాతుకుపోయిన అక్కినేని ఫ్యాన్స్ ఒక్కసారిగా లేచి గ్రాండ్ సక్సెస్ చేశారు. ఫుల్ ఎంజాయ్ చేశారు. 1 crore వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. అండ్ తర్వాత రవితేజ మిరపకాయ బిస్కెట్ అయిపోయింది. వెంకీ అండ్ కిక్ పర్లేదు, 50 లక్షల గ్రాస్ దాటాయి. బట్ ఎక్స్పెక్టెడ్ ఏ లాట్ మోర్. మెయిన్గా వెంకీ నుండి. న్యూ రిలీజ్ వల్ల వెంకీ మిస్ అయ్యారు చాలామంది. బాలేది చిన్నకేశవరెడ్డి మాస్ పుల్తో 1.1 కోటి గ్రాస్ దాటింది. అండ్ నరసింహనాయుడు ఆడలే సరిగ్గా. అండ్ స్మాల్ ఫిలిం ఈ నగరానికి ఏమైంది అప్పుడు మిస్ అయిన వాళ్ళందరూ ఈసారి గట్టిగా ఎంజాయ్ చేశారు. 3.5 కోట్ల గ్రాస్ కొట్టింది. అండ్ సిద్ధార్థ్ నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అండ్ ఓయ్ మంచిగా పర్ఫామ్ చేశాయి. ముఖ్యంగా ఓయ్ వ్యాలంటైన్స్ డే రోజు చేశారు. అందరికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయ్యి 1.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అండ్ 7th బృందావనం కాలనీ బాడింది. ఇది కూడా చైల్డ్హుడ్ డేస్ని గుర్తు చేసుకున్నారు అందరూ. సో నోటబుల్గా ఇప్పటి వరకు 33 రీ రిలీజ్ అవుతే అందులో 15 సక్సెస్ అయ్యాయి. సో అది గైస్ మ్యాటర్. రీ రిలీజ్ మూవీస్లో హిట్స్ అండ్ ఫ్లాప్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీరు థియేటర్స్లో చూసిన సినిమాలని అలానే మీ ఫేవరెట్ హీరోస్ అండ్ మూవీస్ని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.